ధర్మం అన్న మాట ఉందనుకోండి, అసలు మనుష్య జీవితం అంతా దాని మీదే ఆధారపడుతుంది. కానీ ఈ ధర్మము అన్నది మీకు అసలు ఇంగ్లీష్ భాషలో ఆ మాట లేదు. ధర్మము అని చెప్పడానికి ఇంగ్లీష్లో తత్తుల్యమైన మాట లేదు. లేకపోతే ఏం చేస్తారు? హీ ఫాలోడ్ ధర్మ అంటారు. ధర్మ సంస్కృతంలోంచి తీసుకెడతారు. ఎందుకని? వాడికి లేదా ఆ మాట. భాషలకు ఉండేటటువంటి పరిమితులవి. మనకు అలా కాదు, అక్షరం ఉంటే పలుకుతుంది. అంతేకాని COULD కుల్డ్ అనకూడదండి, ఎల్ సైలెంట్ లెటర్ ఉంటుంది కానీ పలకదండి అని ఉండదు. అక్షరం ఉంటే పలుకుతుంది. శబ్దము మీద అంత శక్తి కేంద్రీకరిస్తారు. బీజాక్షరము అంటే విస్ఫోటన శక్తిని కలిగి ఉన్నది అని అర్థం. సాధారణంగా ఒక మంత్రానికి ఒకటే ఉంటుంది బీజాక్షరం. నిజానికి అన్ని బీజాక్షరాలు కావు. ఒక్క బీజాక్షరాన్ని దాస్తారు పక్కన ఇతరాక్షరములతో సంపుటీకరించి. 24 బీజాక్షరాలే ఉన్నది, 24 ఋషులున్నది, 24 దేవతలున్నది. అద్భుతమైనటువంటి మంత్రము ఒక్క గాయత్రి మహామంత్రమే. అదే అన్ని బీజాక్షరాలతో ఉన్నది. కాబట్టి రా అన్న అక్షరానికి ఒక శక్తి ఉంది. అది ఏం చేస్తుంది అంటే దానికి కాల్చే లక్షణం ఉంది. దేన్ని కాలుస్తుంది అంటే అన్నిటినీ కాల్చవు. అగ్ని కూడా అన్నిటినీ కాల్చదు. అగ్ని నీటిని కాల్చదు. కానీ అలా అని అనడానికి ఉండదు. అగ్ని నీటిని కాలుస్తుంది ఒక్కొక్కప్పుడు. ఏదో అడవి తగలబడిపోతోంది అనుకోండి, నేను నా వాటర్ బాటిల్లోంచి కాసి నీళ్లు తీసి చల్లాను అనుకోండి, ఈ నీళ్లు కూడా కాలిపోతాయి. అప్పుడు అగ్ని ముందు నీరు నిలబడదు, రాశిని బట్టి ఉంటుంది అది. కానీ అలా ఉండకుండా చూడండి, నీటిని నిప్పు కాల్చింది ఇందాకనే చెప్పిన ఉదాహరణలో ధర్మానికి వ్యతిరేకంగా వస్తున్నప్పుడు అది. కానీ ఒక్కొక్క దాన్ని కాల్చగలిగిన లక్షణం ఒక్కొక్క అక్షరమునందు కేంద్రీకృతమవుతుంది. అది ఋషి ద్రష్ట.